హలో ఎవ్రీవన్, నేను పుష్ప. ఈరోజు మన బ్యాచిలర్ కిచెన్లో స్పెషల్ కొబ్బరన్నం. ఎంతో రుచికరమైన ఈ వెరైటీ కొబ్బరన్నం ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి? బుజ్జి, ఒక కడాయి తీసుకో. అందులో తగినంత ఆయిల్ యాడ్ చేయి. కొంచెం ఆయిల్ వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలి. ఈ రెసిపీ ఎంతో ఈజీ, లంచ్ బాక్స్కి, డిన్నర్కి చాలా బాగుంటుంది అండ్ ఈజీ టు ప్రిపేర్. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర తగినంత వేసుకోండి. ఇది మీ ఫ్లేవర్కి తగ్గట్టు ఎంత కావాలో అంత. అండ్ ముందుగానే మనము కొబ్బరి తురుము లేకుంటే మిక్సీ పట్టుకొని పొడి పొడిగా చేసుకోవాలి. అండ్ పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర పక్కన పెట్టుకోండి. సో ఇప్పుడు జీలకర్ర చిట్పట్ అనేది కాబట్టి చిల్లీస్ యాడ్ చేయాలి. చిల్లీస్ యాడ్ చేసి లైట్గా ఫ్రై చేసుకున్నాక, నాకు కొత్తిమీర ఆయిల్లో వేయడమే ఇష్టం, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయితే దాని ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది మీరు అంతా అంటే రైస్ అంతా అయిపోయాక పైన కావాలంటే గార్నిష్గా వేసుకోవచ్చు, లేకుంటే నాలాగా మీరు ట్రై చేయాలంటే ఆయిల్లో వేసి ఫ్రై చేయొచ్చు. సో దీని తర్వాత పసుపు వేసాను నేను. ఇది ఆప్షనల్, మీ ఇష్టం. మీకు వైట్ కలర్లో రైస్ తినాలంటే వైట్ కలర్, లేకుంటే ఎల్లోయిష్గా కొందరికి ఇష్టం ఉంటుంది కదా, ఆప్షనల్. అండ్ టర్మరిక్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్, సో నేను యాడ్ చేశాను. అండ్ తగినంత సాల్ట్ వేసాను, ఎందుకంటే సాల్ట్ చిల్లీస్కి పడితే చిల్లీ కూడా తినొచ్చు, బాగా అనిపిస్తుంది. సో అందుకే ముందే సాల్ట్ వేసేసాను. సో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి బాగా. చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుందో. సో నేనున్న కొత్తిమీర కూడా వేసేసాను బాగా టేస్టీ కోసం. అండ్ ఇప్పుడు ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుము నేను దాంట్లో యాడ్ చేస్తున్నాను. చూడండి ఎలా యాడ్ చేస్తున్నాను. సో వన్స్ యాడ్ చేశాక మనం బాగా కలపాలి. మీరు కొబ్బరి తురుము మిక్సీలో పట్టైనా లేకుంటే తురుమైనా వేసుకోవచ్చు. పొడి పొడిగా ఉంటే కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుంది, తినేటప్పుడు రుచిగా అనిపిస్తుంది. సో యాడ్ చేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేయాలి. ఇలా చూస్తున్నారు కదా వీడియోలో, ఈ రకంగా మిక్స్ చేసేసి అది కలర్ మారేంత వరకు వెయిట్ చేయండి. అండ్ సిమ్లోనే పెట్టేయండి, అప్పుడు అడుగంటదు. సో ఇలా చేసే విధానం కొద్దిగా స్లో ప్రాసెస్ అయినా బట్ ఈజీ. అంటే చూడండి ఇలా వచ్చేస్తుంది, జస్ట్ 2-3 సెకండ్స్ అంతేను. సో ఇలా చేసేసాక మనం ముందుగానే రైస్ బాయిల్ చేసుకుంటాం కదా, రైస్ని ఒక ప్లేట్లో వేసుకొని ఆరబెట్టుకోండి, ఎందుకంటే రైస్ కూడా బాగా పొడి పొడిగా వస్తుంది. చూడండి ఇలా వస్తుంది, నేను ఆల్రెడీ పెట్టుకున్నాను ప్లేట్లో. సో ఆ రైస్ ఇందులో యాడ్ చేసేయడమే. జస్ట్ ఎంత కావాలో అంత, ఎందుకంటే మనం ఆల్రెడీ సాల్ట్ వేసేసాము. ఇప్పుడు టేస్ట్ చూసాక సాల్ట్ అడ్జస్ట్ చేయండి, ఓకేనా. బాగా మిక్స్ చేయండి, ఆ కొబ్బరి ఫ్లేవర్ రైస్కి బాగా పట్టేలాగా కలపండి. అది కూడా సిమ్లో పెట్టి కలపాలి, ఓకేనా. ఎందుకంటే ఇది బర్న్ అవుతుంది, మాడిపోతుంది. సో అందుకని సిమ్లోనే పెట్టి చేస్తే బాగా వస్తుంది. అంతే అండి, ఇంకా వేరే ఏం లేదు. జస్ట్ ఈజీ అండ్ సింపుల్ రెసిపీ. సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈజీ అండ్ టేస్టీ కోకోనట్ రైస్ చూసేసారుగా. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా.